నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నందిగామ నియోజకవర్గం పరిధిలోని కంచికచర్ల గ్రామంలో సుమారు 200 సంవత్సరాల చరిత్ర కలిగిన రామాలయ ధ్వజస్తంభ పునః ప్రతిష్ఠ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇక్కడి ఆలయంలోని స్వామివారి ప్రతిమ భద్రాచలంలోని స్వామివారి ప్రతిమతో పోలి ఉంటుంది. పశ్చిమ కృష్ణలో రాతితో నిర్మితమైన ఆలయం ఎక్కడా లేదు. 3 సంవత్సరాల కాలంలోనే ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. కొలిచిన వారికి కొంగు బంగారమై నిలుస్తారని, భక్తుల కోరికలు నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. రాతి కట్టడంతో ఈ ఆలయం నిర్మించడంతో చూపరులను సైతం ఆకట్టుకునే విధంగా ఉంటుంది. 200 ఏళ్ల చరిత్ర కలిగిన రామాలయం భవిష్యత్తులో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లుతుందని ఆలయ పండితులు ఆశాభావం వ్యక్తం చేశారు. నమో రామచంద్రాయ. జై శ్రీరామ్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం కంచికల గ్రామంలో అనాదిగా వేయించినటువంటి సుమారుగా 200 సంవత్సరాల నాటిటువంటి ఈ దేవాలయం జీర్ణోద్ధారణకై చేసుకొని మరలా పునర్నిర్మాణం గావించడానికై గ్రామస్తులు ఎండోమెంట్స్ వారి సహాయ సహకారములతో ఈరోజు 3 సంవత్సరాల నుండి కూడా సమకూర్చి ఈ రాతి దేవాలయాలు నిర్మించి ఈ రోజుకు పరిపూర్ణతగా పూర్తయ్యి ప్రతిష్ఠా కార్యక్రమం 28/3/2024 తేదీ రోజు అనగా నిన్నటి రోజున ఈ కార్యక్రమం మొత్తం కూడా వైదిక కార్యక్రమాలతో గ్రామస్తుల భక్తుల సహకారంతో ఈ దేవాలయాన్ని అంతా సుపక్వంగా పరిపాలించబడినారు. అదే రోజు యజ్ఞయాగాది కార్యక్రమంతో రాజగోపురము, సీతారామ స్వామి దేవాలయము, లక్ష్మీ నరసింహస్వామి వారి రాజగోపురంతో సహా మొత్తము కూడా నూతనంగా పునర్నిర్మాణం చేసుకొని ఉన్నాము. ఈ గ్రామస్తుల యొక్క సహాయ సహకారములతో మరియు నిన్నటువంటి వైదిక కార్యక్రమంలో సుమారుగా 35,000 మంది అన్నదానం వితరణ జరిగినది. కానీ అంగరంగ వైభవంగా ఇటువంటి దేవాలయం మన పశ్చిమ కృష్ణా జిల్లాలోనే లేదనే ఒక ఉవాచ. అందువలన ఈ దేవాలయం కూడా ఈ రోజు నుంచి కూడా దిన ప్రవర్ధమానమై ఒక క్షేత్రంగా వెలుగొందాలని, ఈ సీతారామ స్వామి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనసా వాచ కర్మను కోరుకుంటున్నాను.